అబ్రహాము గారు దేవుడితో నడుస్తున్నాడు. దేవుడు పిలుపు పొందుకొని దేవుడు చూయించినటువంటి ప్రదేశం వైపు అడుగులు వేస్తూ ఆయన మొత్తానికి తన ఇంటి వారిని, తనకున్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆయన దేవుడు చూపించిన ప్రాంతం వైపుగా అడుగులు వేస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. ఆయన తిరుగుతున్నప్పుడు ఆయన జీవితం సుఖంగా ఏమీ లేదు. ఆయన కష్టాలు పడ్డాడు, ఆయన కన్నీరు కార్చారు, ఆయన అన్ని విషయాలు కూడా ఎదుర్కొన్నారు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, దుఃఖము కావచ్చు, కన్నీరు కావచ్చు, అదంతా కూడా అబ్రహాము గారు ఆ రోజుల్లో ఆయన ఎదుర్కొన్నారు. ఆయన జీవిత యాత్రలో ఒకరోజు ఒక దినాన జరిగినటువంటి సంఘటనను ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ఆ సంఘటన గురించి ఈరోజు మనము క్లుప్తంగా ధ్యానించుకొని అందులో ఉన్నటువంటి పాఠములను మన జీవితానికి, మన కుటుంబానికి వర్తిస్తాయట్లయితే వాటిని మనం అనువదించుకోవాలి, మనం కూడా వాటిని నేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. అయితే ఆ సందర్భం ఏమిటయ్యా అని ప్రశ్నిస్తే, అబ్రహాము గారు ఆయనతో పాటు లోతును కూడా తీసుకొని బయలుదేరారు. లోతు ఎవరు అంటే, అబ్రహాము గారు లోతుకి పెదనాన్న అవుతారు, అంకుల్ అవుతారు. అబ్రహాంకి లోతు ఏమవుతారు? మన భాషలో కొడుకు అవుతారు, లేదంటే నెఫ్యూ అంటారు ఇంగ్లీషులో. మొత్తానికి అబ్రహాముతో పాటు ఈ లోతు కూడా ప్రయాణం అయితే చేస్తూ ఉండేవాడు. ఈ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కానాను ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ కరువు రావటం వలన అబ్రహాం గారు ఈజిప్టు దేశానికి వెళ్ళిపోతాడు. ఈజిప్టు దేశంలో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తన శ్రీమతిని చెల్లెగా లేదా సోదరిగా పరిచయం చేస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజు ఆమెని, అనగా శారాని తన ఇంటిలోకి తీసుకుంటారు వివాహం చేసుకుందామని. అయినప్పటికీ దేవుడు అడ్డుకొని మొత్తానికి అక్కడి నుంచి విడిపించి అక్కడ రియలైజేషన్ చేయించి అక్కడి నుంచి మరలా కానాను దేశానికి ప్రయాణం కట్టిస్తారు. అయితే ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహాముకి స్పష్టంగా చెప్పాడు, నేను చూపించినటువంటి దేశంలో నువ్వు నివాసం చెయ్యాలి, నేను చెప్పిన చోట మీరు నివాసం చెయ్యాలి. అబ్రహాము గారు తను కలిగినటువంటి భార్యతోటి, అలాగే సోదరుడు లేదా సోదరి కుమారుడైన లోతుతోటి, ఆయనకున్న పనివారితోటి, ఆయనకు కలిగినటువంటి ఆ యొక్క పశువులు కావచ్చు, మేకలు కావచ్చు, ఏదైతే ఆస్తి ఉందో అదంతా తీసుకొని ఆయన ప్రయాణం కడుతున్నాడు. కానీ ఒక దినాన కరువు వచ్చి ఆ కరువుకి తాళలేక ఆయన ఈజిప్టు దేశానికి వెళ్ళాడు. దేవుడు నిర్ణయించిన ప్రాంతము నుంచి ఆయన ఈజిప్టు దేశంలో సుఖంగా ఉందాము, లేదా ఈ కరువు నుంచి తప్పించుకుందామని చెప్పేసి అయితే ఆయన ప్లాన్ వేసుకుని వెళ్ళాడు. కానీ అక్కడ ఆయన ఉండలేకపోయాడు. నా మిత్రులారా, జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి. దేవుడు మిమ్మల్ని ఏ ప్రాంతంలోనైతే ఉంచాడో ఆ ప్రాంతము నుంచి మనము ఏదో పొందుకుందామని చెప్పేసి మనం బయలుదేరుతూ ఉంటాం. ఏదో ఒకటి జరుగుతుంది, మంచి జరుగుద్ది అని ఆశించి వెళుతూ ఉంటాం. కానీ ఆ ప్రాంతానికి వెళ్ళమని దేవుడు చెప్పాడా లేదా అనేది ప్రాముఖ్యం. ఎంతో మంది కుటుంబాల నుంచి పరాయి దేశానికి వెళ్తూ ఉంటారు, అక్కడికి పోయి సమస్యలు పడుతూ ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియా చాలా ఎక్కువైపోయింది. అక్కడ ఎడారిలో గొర్రెలు కాయలేక, మేకలు కాయలేక, ఆహారం లేక చాలా కష్టాలు పడుతూ ఉంటే ఈ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయి ఎంబసీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని తీసుకొస్తున్నారు ఇండియాకి, తెలుగు వాళ్ళని. అది అన్యులు. మన క్రైస్తవులు కూడా ఎంతో మంది కుటుంబాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ సమస్యలు ఎదుర్కొంటూ, నేను అక్కడ ఉన్నప్పుడు నాకు తెలిసిన బ్రదర్స్ 10-15 సంవత్సరాల నుంచి ఇంటికి రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కారణం ఏదైనా కావచ్చు, వీసా రాకపోవచ్చు, లేదా ఆయన మీద దొంగ కేసు కావచ్చు, లేదా ఆయన పని చేస్తున్నట్టు ప్రాంతం నుంచి ఆ ఒత్తిడి తట్టుకోలేక పారిపోయి ఉండవచ్చు. కారణం ఏదైనప్పటికీ కొంతమంది బ్రదర్స్ కొన్ని సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 6 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ఇంటికి రాకుండానే ఉంటూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏ కారణాల చేత వెళ్ళారో నాకు తెలియదు, వారు వెళ్ళినప్పుడు ఏ పరిస్థితి వల్ల వెళ్ళారో నాకు తెలియదు. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ సమస్యలో ఉంటున్నారు. దేవుడి ప్రజలు, మీరుంటున్నటువంటి ప్రాంతం కావచ్చు, ఉంటున్న ఊరు కావచ్చు, ఉంటున్న పట్టణం కావచ్చు, విడిచి వెళ్ళాలంటే మీరు సిగ్నల్ తీసుకోవాల్సింది, పర్మిషన్ తీసుకోవాల్సింది. దేవుడి చిత్తమా కాదని తెలుసుకున్న తర్వాతే మీరు వెళ్ళాలి. మీరు అక్కడికి వెళ్ళిపోయి, దేవా నువ్వు నాకు సహాయం చేయట్లేవు, దేవా నువ్వు నన్ను కాపాడతలేవు అంటే కుదరదండి. నా మిత్రులారా, మీరు ఎంచుకునే జాబ్ కావచ్చు, మీరు నివాసం ఉండబోయే ఇల్లు కావచ్చు, మీరు నివాసం ఉండబోయే పట్టణం కావచ్చు,
అది ఏదైనా కావచ్చు, అది దేవుడి చిత్తమా కాదని తెలుసుకున్న తర్వాతే మీరు అడుగులు వేయాలి. అది దేవుడి చిత్తమా కాదని తెలుసుకోవాలంటే సహాయం చేయడానికి సేవకులు ఉన్నారు, బైబిల్ ఉంది, సహవాసం ఉంది. ముందుకెళ్దాం. హల్లెలూయా. మొత్తానికి దేవుడు చేత పిలువబడ్డ అబ్రహాము కాబట్టి అబ్రహామును నడిపిస్తున్న దేవుడు, అబ్రహాము ఈజిప్టు దేశానికి వెళ్ళినప్పటికీ ఆయన మరలా ఎక్కడైతే నివాసం ఉన్నాడో తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాడు. మనం ఏ మార్గం అయితే వెళ్తున్నామో ఆ మార్గం నుంచి అప్పుడప్పుడు మనం తప్పిపోతూ ఉంటాం. మనం క్రైస్తవ మార్గంలో వెళ్తున్నప్పుడు దారి తప్పిపోతూ ఉంటాం. దారి తప్పిపోయి కష్టాల పాలైపోయి, నష్టాల పాలైపోయి, ఇబ్బందుల పాలైపోయిన తర్వాత ఆకాశం వైపు చూసి అడుగుతున్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో అక్కడికి పద, ఎక్కడి నుంచి మార్గం తప్పిపోయావో అక్కడికి పద. మరలా ఆ మార్గంలోకి వచ్చిన తర్వాతే మన జీవితం మళ్ళీ సాఫీగా సాగుతూ ఉంటుంది. ఆ మార్గమును తప్పిపోయినట్లయితే మనం వెనక్కి రావాల్సింది ఎక్కడికో తెలుసా? ఎక్కడ తప్పిపోయావో అక్కడికి రావాలి. అప్పుడే మన జీవితం అద్భుతమైన జీవితంగా ఉంటుంది. ఈ దారి తప్పిపోయినప్పుడు జరిగే నష్టాలు ఏంటో తెలుసా? ఈ దారి తప్పిపోయినప్పుడు జరిగే నష్టాలు ఏమిటయ్యా అని ప్రశ్నించుకుంటే ఎన్నో సంవత్సరాలు పోయి ఉంటాయి, అక్కడ ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉండి ఉంటాం. నయోమి అదే చేసింది. నయోమి తన కుటుంబము ఇజ్రాయెల్ దేశంలో రొట్టెలు లేవని కరువు వచ్చిందని చెప్పేసి మోయాబు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారయ్యా? ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది, తినడానికి ఆహారం లేదు, రొట్టెలు లేవు, మరి ఏం చెయ్యాలి? మోయాబు దేశంలో రొట్టెలు ఉన్నాయంట, మోయాబు దేశంలో ఆహారం ఉందంట, మోయాబు దేశంలో బ్రతుకులు బాగుంటున్నాయంట అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే భర్తను తీసుకొని, 2 పిల్లలు తీసుకొని ప్రయాణం కట్టింది. అక్కడ చక్కగా పోయారు, పెళ్లిళ్ళైపోయినాయి పిల్లలకి. ఏ కారణం చేతనో మొత్తానికి భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. కోడల్లో ఒక కూతురు వెళ్ళిపోయింది, ఒక కోడలు మాత్రమే తనతో పాటు ఇజ్రాయెల్ దేశానికి ఇష్టపడింది. ఎవరామే? రూతు. పోయేటప్పుడు భర్త ఉన్నాడు, కుమారులు ఉన్నారు, వచ్చేటప్పుడు ఏమున్నది? ఏమీ లేదండి. దేవుడు ఏర్పాటు చేసిన స్థలం నుంచి వెళ్ళిపోతే నష్టం దేవుడికి కాదండి, వెళ్ళిపోతున్న మనకే నష్టం. ఆమె చక్కగా వెళ్ళిపోయింది, చక్కగా భర్తను తీసుకొని, పిల్లలు తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఎలా వచ్చింది? కుమారులు 2 చనిపోయారు, భర్త చనిపోయాడు, ఒంటరిగా వస్తోంది కోడలు తీసుకొని. ఇక్కడికి వచ్చి నన్ను నయోమి అని పిలవద్దు అంటే ఎవరు పార్టీలు? ఇజ్రాయెల్ ప్రజలు బతకలేదా? ఏమో పోయిన తర్వాత కూడా వాళ్ళు బతికారు. నష్టం వచ్చినా మనము దేవుడి సన్నిధిలో ఉండాలి. మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేసి అంటున్నాడు, అన్యా నేను యేసు ప్రభుని వదిలిపెడతాను అన్యా అంటున్నాడు. ఏమైంది చిన్న అంటే, దేవుడు ఇప్పటి వరకు నాకు ఏం చేశాడన్యా, నాకు దేవుడు ఏం చేశాడు చెప్పండి అన్యా అంటున్నా ఉన్నాడు. అరే ఏం జరిగింది చెప్పు తమ్ముడు అంటే, నేను ఎంత కష్టపడి చదువుతున్నాను, రాస్తూ ఉన్నాను, నాకు గవర్నమెంట్ జాబ్ రావట్లేదు. ఏండి చదువుతున్నాడంటే గవర్నమెంట్ జాబ్ రావట్లేదండి. మనోళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? మన బ్రదర్స్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత చదువుతారు. ఇప్పుడు మన దేశానికి వీళ్ళు ఉన్నారు కదా, సైనికులు ఉన్నారు కదా, సైనికులు రిక్రూట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? 17 నుంచి 18 సంవత్సరాల వయసులో జరుగుతుంది, అవునా? వాళ్ళని తీసుకెళ్లిపోయి బోర్డర్లో మంచి ట్రైనింగ్ ఇస్తుంటారు, ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, అవునా కదా పెద్దమ్మలు? ఎందుకు ట్రైనింగ్ ఇస్తుంటారు? ఏదైనా యుద్ధం జరిగితే వీళ్ళు వెంటనే లెగిసి ఆ యుద్ధం చెయ్యాలి. దేనికోసం? దేశం యొక్క భద్రత కోసం, అవునా? అటువైపు శత్రు వాళ్ళు ఇదిగో రేపు యుద్ధానికి వస్తున్నాను చెప్పిన తర్వాత రిక్రూట్మెంట్ చేస్తారా? నైనా రేపు మేము యుద్ధానికి వస్తున్నాం చెప్పిన తర్వాత అందరిని పట్టుకుపోయి ట్రైనింగ్ ఇస్తారా? లేదో. యుద్ధం ఎప్పుడైనా రాని, మేము సిద్ధంగా ఉన్నాం యుద్ధం కోసం. ఎగ్జామ్స్ ఎప్పుడైనా రాని, రాయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూసారు ఎంత తేడా ఉందో? మన బ్రదర్స్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత చదువుతారు, నోటిఫికేషన్ పడకపోతే చదవాలండి. మీరు సిద్ధపడాలి. ఆ తమ్ముడికి మొత్తానికి సర్ది చెప్పిన తర్వాత అప్పుడు నిజమే అనియా, నేను నోటిఫికేషన్ పడ్డ తర్వాత చదువుతున్నాను, ఇకపై నేను ఇలా ఉండను, నేను చదువుకుంటాను రోజు అని చెప్పేసి మళ్ళీ దేవుడి దగ్గరికి ఆయన వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి,
మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేవుడిని దొంగం చేయకూడదు. మీరు తప్పుడు బాటలో వెళ్ళి దేవుడి మీద నిందలు వేయకూడదు. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేవుడిని దోషిగా చేయకూడదు. మన జీవితాలకి మనమే బాధ్యులం, కానీ దేవుడు ఎప్పుడు బాధ్యుడు కాడు. చాలా మంది సేవకులుగా పిలుపు లేకుండానే పిలుపు వస్తారు. సేవకుడిగా పిలుపు లేక ముందుకే దేవుడి సేవ చేద్దామని వచ్చేసి తప్పటడుగులు వేసేసి కష్టాల పాలైపోయి సరైన తినడానికి తిండి లేక అప్పుడు అంటారు, ఏమయ్యా యేసయ్యా నీకోసం సేవ చేయడానికి వచ్చాను, నాకు భోజనం పెడతలేవు ఏంటంటే ఆయన ఏమంటాడు తెలుసా, అప్పుడు నేను నిన్ను పిలిచానా, సేవకు రమ్మని నేను నిన్ను పిలిచానా? బ్రదర్స్, అర్థమవుతుందా? ఎమోషన్స్ అనేవి దేవుడి చిత్తం కావు. నీ హృదయంలో పుట్టే ప్రతి కోరిక, ఎమోషన్ దేవుడి చిత్తం అనుకోకూడదు. దేవుడి చిత్తం దేవుడి చిత్తమై ఉంటది. దేవుడి పిలుపు, దేవుడి మాట, దేవుడి నుంచి వచ్చే స్పష్టమైన ఆ పిలుపును బట్టే మనం నిర్ణయాలు తీసుకోవాలి. కానీ తొందరపడి ఆవేశపడితే అది ఎన్నటికీ ఎప్పటికీ దేవుడి చిత్తం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అబ్రహాము గారు ఆ యొక్క ప్రాంతం విడిచి ఈజిప్టు దేశం వెళ్ళినప్పటికీ అక్కడ తన భార్యను ఒక శ్రమలోకి, ఒక సమస్యలోకి తోసేశాడు. తన భార్య వేరే వాళ్ళ భార్య కాబోయే పరిస్థితి. అయినా దేవుడు తోడున్నాడు కాబట్టి అక్కడి నుంచి విడిపించి మరలా వారిని కానాను దేశాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయావో తిరిగి మళ్ళీ అక్కడికి పోవాల్సిందే. మనం కూడా అంతే నా మిత్రులారా, చెల్లెలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా. ఈరోజు మన కుటుంబం సరిగా లేదంటే బహుశా దారి తప్పిపోతున్నామేమో. యవనస్తులారా, మీరు సరిగా లేరంటే మీరు దారి తప్పిపోయి ఉన్నారేమో. ఇప్పుడు ఏం చేయాలని? ఆ దారి అయితే ముందు దాన్ని మూసేసుకొని వెనక్కి రా. ఎక్కడైతే నువ్వు తప్పిపోయావో అక్కడికి రా. దేవుడు సహాయం చేస్తాడు. అబ్రహాముకి సహాయం చేసిన దేవుడు ఈరోజు మనకు కూడా సహాయం చేస్తాడు. వెనక్కి రావాలి. ఆ రోజు అబ్రహాం గారు వెనక్కి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత వాళ్ళు బహుగా ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. ఎంతగా ఆశీర్వదింపబడుతున్నారంటే ఆ రోజుల్లో ఆస్తి అనగానే ఈ రోజులాగా బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, ఈ రోజులాగా ఈ ల్యాండ్ కూడా కాదు. ఆ రోజుల్లో ఆస్తి అంటే చాలా గొప్పగా చెప్పుకునేది పశు సంపద. ఏ సంపద అండి? పశు సంపద. మా నాన్నగారి పెళ్లికి కానుకగా 2 ఆవులు ఇచ్చారట. నిజానికి కట్నాలు తీసుకోకూడదు, కానీ మా నాన్న మా అమ్మని 2 ఆవులు తీసుకొని పెళ్లి చేసుకున్నట్ట. 2 ఆవులు 2 మేకలు. కట్నం తీసుకోకూడదు. ఆయన చదువుకోలేదు లేదా ప్రభువులకు రాలేదు కాబట్టి ఆయనకు తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో ఆస్తి అంటే భూమి కాదు, డబ్బు కాదు, కానీ ఎక్కువగా ఈ యొక్క సంపద, పశు సంపద మాత్రమే ఉండేది. అలాగనే అబ్రహాము గారిని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడంటే చాలా గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంతేకాదండి, అబ్రహాముతో పాటు ఉన్న లోతు కూడా ఆశీర్వదింపబడ్డాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాము జేబు నిండా నింపుతున్నాడు అనుకోండి. జేబు నిండిపై పొర్లిపోతున్నప్పుడు ఆ యొక్క అబ్రహాము పక్కన ఉన్నటువంటి లోతు కూడా తన జేబు నింపుకున్నాడు. అభిషేకం ఉన్న వ్యక్తి పక్కన ఉంటే ఆ అభిషేకం మనకి కూడా వస్తుంది. ఆశీర్వదింపబడ్డటువంటి కుటుంబం పక్కన మనం ఉంటే మనం కూడా ఆశీర్వదింపబడతాం. అర్థమవుతుందా? హలో 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 హల్లెలూయా. అభిషక్తుల పక్కన మనం ఉంటే అభిషేకం మనకు కూడా ఉంటుంది. అంతెందుకు, అభిషేకం ఉన్న వ్యక్తి వేసుకున్న చొక్కా, షర్ట్ మనం వేసుకున్న ఆ పవర్ ఉంటుంది. అభిషేకం ఉన్నటువంటి సేవకుడి యొక్క చొక్కా ముట్టుకున్న ఆ ప్రభావం మన మీద ఉంటుంది. చొక్కలో లేదు, దేంట్లో ఉందండి? అభిషేకంలో ఉంది. అనగా ఆత్మ దేవుడు ఇచ్చే అనాయింటింగ్ లో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాముతో పాటు లోతు కూడా చాలా చాలా ఆశీర్వదింపబడ్డాడు. ఎంతగా ఆశీర్వదింపబడ్డాడంటే వాళ్ళిద్దరు కూడా కలిసి జీవించలేనంతగా ఆశీర్వదింపబడ్డాడు. మా మేనత్త ఉంది, వాళ్ళు వ్యవసాయం చేస్తారు. వాళ్ళు ఎక్కువగా పత్తి పండిస్తూ ఉంటారు. పత్తి తెలుసు కదండి, కాటన్, దూది. ఈ వింటర్ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనుకోండి, పడుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు.
వాళ్ళు మంచి ఇల్లే, పెద్ద డాబా ఉంది, హాల్ ఉంది, మంచి కొంచెం అంతో ఎంతో దేవుడు ఆశీర్వదించదని బట్టి ధనవంతులే. ఆ హాల్ మొత్తం దేంతో నిండి ఉంటది? పత్తితో నిండి ఉంటది. పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఎట్లా అట్లా పత్తి మీద పడుకోవడం చేసేటోళ్ళం మేము. అలాగే ఆలోచన చేయండి. దేవుడు మీకు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారనుకోండి, ఏడ పెడతారు? కొన్ని 100 కేజీల బంగారం ఇచ్చారనుకోండి, ఇల్లు సరిపోద్దా? అంటే పట్టజాలనంత ఆశీర్వాదం, లెక్క కట్టలేనంత ఆశీర్వాదము అబ్రహాము గారికి దేవుడు ఇచ్చారు. అబ్రహాముతో పాటు లోతుకు కూడా అంత ఆశీర్వాదం దక్కింది. అప్పుడు ఏం జరిగింది? కలిసి ఉండలేని పరిస్థితి వచ్చింది, కలిసి జీవించలేని పరిస్థితి వచ్చింది. కలిసి జీవించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవుతాయి. ఏమంటే ఉమ్మడి కుటుంబం అని చెప్పేసి అందరూ ఒక దగ్గర ఉన్నారనుకోండి, గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? చిన్న చిన్న విషయంలోనే. ఇది మా ఆయన తెచ్చిన వస్తువు, లేదు ఇది మా ఆయన తెచ్చిన వస్తువు, ఏంటమ్మా మా పిల్లని అలా కొట్టావు, ఏంటమ్మా గరిట కర్రీ ఎక్కువ వేసుకున్నావు. అక్కడ చిన్న 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 గొడవలు భర్తలు కొట్టేసుకుంటారు. ఏమండి, అవునా కదా? పిల్లలు వచ్చేసి చిన్న మిస్టేక్ వల్ల తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఫైట్కి వెళ్ళిపోతారు, జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. ఏమిటయ్యా అంటే ఏముండదు చిన్నపిల్లల విషయం. కారణం, ఇద్దరు మనుషులు ఒక చోట కలిసి బతకడం కష్టమండి. వాళ్ళు నిజంగా మంచి ఆత్మీయులైతే తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు మనుషులు కలిసి జీవించాలంటే చాలా కష్టం. అది భార్య భర్తలైనా సరే. ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా మంచి ఆత్మీయులై ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ పెళ్లిళ్ళై ఉంటాయి కావచ్చు, నేను కాదంటలేను. నిజంగా మిమ్మల్ని ప్రశ్నించుకోండి, మీరెంతో దుఃఖంలో వేదనలో ఉంటారు. కారణం, మీలో ఉన్న ఆత్మీయ హెచ్చు తగ్గులు. భార్య బాగుంటే భర్త బాగోడు, భర్త బాగుంటే భార్య బాగోదు. దీనివల్లే సమస్యలు. అక్కడే పెద్ద సమస్య వస్తూ ఉంటుంది. కారణం ఏమిటయ్యా అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా మంచి ఆత్మీయులుగా ఉండకపోవటమే. ఈ ప్రపంచంలో ఇద్దరు మనుషులు కలిసి జీవించగలగాలంటే వాళ్ళు 100కి 100% యేసయ్యని పూర్తిగా వెంబడించే వారైతేనే సాధ్యం. సమాజానికి భయపడి, లోకానికి భయపడి సంసారం చేస్తుంటారు కానీ దుఃఖంతోనే ఉంటారు. ఏం చేయాలనియా? మీరు మారాలి, మీ భాగస్వాముల్ని మార్చుకోవాలి. అప్పుడే మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భర్త చేత దెబ్బలు తినే వాళ్ళు ఎంతమంది? చాలా మంది ఉంటారు, అవునా? భర్త చేతిలో స్త్రీలు దెబ్బలు తింటారు. కొట్టని భర్త ఉంటాడా? చాలా అరుదు. మావిడి నన్ను కొట్టమని బదిలాడుతుంది. ఒక్కసారి నీ దెబ్బ రుచి చూస్తానని అంటా ఉంటుంది. నేనంటాను, కొట్టడం కన్నా నా ప్రాణం తీసుకోవడం సులభం అంటాను. నేనేం నమ్ముతాను తెలుసా? ఒక మనిషిని హాని చేసే హక్కు నాకు లేదు, అది భార్య అయినా ఎవరైనా. హల్లెలూయా. ఒకసారి మీకు చెప్పాను, గుర్తుందో లేదో, ఈ అద్దాలు నరేంద్ర మోడీ అనుకోండి, ఎవరైనా వచ్చి దీన్ని తీసుకొని గోడ కొడతారండి? ఈ అద్దాలు మన ప్రైమ్ మినిస్టర్ అనుకుందాం, ఎవరైనా సాహసం చేసి ఈ యొక్క అద్దాలని గోడ కొడతారమ్మా? కొడతారు అక్కలు, అన్నలు, తమ్ములు? ఎందుకు కొట్టరండి? ఎందుకు కొట్టరంటే ఆ అద్దాలు ప్రైమ్ మినిస్టర్వి. ప్రైమ్ మినిస్టర్ కోపం వస్తే మన పని అంతే. కేవలం అద్దాల విషయంలో మనం అంత భయపడితే దేవుడు చేసుకున్న మనుషుల విషయంలో ఎంత బాధపడాలి, ఎంత భయపడాలి? మనం కట్టుకున్న భార్య మన సొంతం అనుకుంటాం, నిజానికి దేవుడి యొక్క మనిషి. దేవుడు ప్రేమతో చేసుకుంటే వచ్చింది ఆమెను తిట్టడానికి, కొట్టడానికి ఎక్కడిది హక్కు? ఆమెకి హాని చేసే రైట్స్ ఎవరిచ్చారు? భర్త అయినా భార్య అయినా అంతేనండి. హాని చేయడానికి వీలు లేదో. హల్లెలూయా, 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 హల్లెలూయా.
గుర్తెట్టుకుందాం. మీ భార్య విషయంలో, భర్త విషయంలో మీరు జాగ్రత్త పడండి. మీ భర్త మీ సొంతం కాదు, దేవుడి యొక్క సొంతం. దేవుడి మనిషి మీద దెబ్బ వేయకూడదు, బూతు చెప్పకూడదు, హాని చేయకూడదు. బంగారం లాగా చూసుకోవాలి భర్తని. భర్తలు అంతే, భార్యలని బంగారం లాగా చూసుకోవాలి. అనుకోండి, చంద్రబాబు వాళ్ళ మనవడు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎలా చూసుకుంటారండి? ఎలా చూసుకుంటారు? అయ్యబ్బో, ఆ సర్వీస్ మామూలుగా ఉండదు. మళ్ళీ ఒక మనిషి, ఒక అధికారి కుమారుని అంత బాగా చూసుకుంటే దేవుడి మనిషిని ఎలా చూసుకోవాలండి మనం? అర్థం చేసుకోండి. మన భార్యలు దేవుడి మనుషులు. భార్యలు అంటే మళ్ళీ ఎక్కువ అనుకోవద్దు, నాకున్నది ఒకటే. భర్తలు దేవుని మనుషులు. మీరు ఎప్పుడు కూడా మదిలో పెట్టుకోవాలి, ఈ పురుషుడు దేవుడి సొత్తు, నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ స్త్రీ దేవుడి సొత్తు, నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పిల్లలు దేవుడి సొత్తు, మేము జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మదిలో పెట్టుకోండి, మీ కుటుంబం ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఎక్కడ కూడా దేవుడు తగ్గించండి, మిమ్మల్ని ఉన్నత స్థాయిలో పెడతాడు. హల్లెలూయా. మొత్తానికి అబ్రాహాము గారు, లోతు మంచిగా ఆశీర్వదింపబడ్డారు. ఆశీర్వదింపబడ్డ తర్వాత వాళ్ళు కలిసి ఉండలేని పరిస్థితి వచ్చింది కాబట్టి అబ్రాహాము గారు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే చూద్దామా బైబిల్లో. ఆదికాండము, అందరు తీస్తారా కొంచెం, ఆదికాండము 13వ అధ్యాయము, పేజీ సంఖ్య 9, 6వ వచనం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకు అనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదును అని లోతుతో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. జనాలు ఎక్కువైతే మజ్జిగ పలసగా అవుతుందంట. జనాలు ఎక్కువైతే మజ్జిగ పలసగా అయింది, ఛాయ్లో నీళ్ళు ఎక్కువైతాయి. జనాలు ఎక్కువైనా ప్రేమ పలసగా కాకూడదు. అది యేసు చెప్పే బోధ. హల్లెలూయా, హల్లెలూయా. జనములు ఎక్కువైనా ప్రేమ పలచగా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడిది, క్రైస్తవురాలిది. హల్లెలూయా. మొత్తానికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు కలిసి జీవించలేనంత పరిస్థితి ఉంది. కాబట్టి అబ్రహాం ఒక మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే, కలిసి మనము గొడవ పెట్టుకోవడం కంటే, కలిసి జీవించి మనము గొడవలు కొట్లాటలు చేసుకోవడం కంటే విడిపోయి కలిసి ఉందాం. తేడా అర్థమవుతున్న పెద్దమ్మలు, అక్కలు, చెల్లెలు, తమ్ములు, అన్నలు? కలిసి మనము కొట్టేసుకోవడం కన్నా విడిగా ఉండి కలిసి ఉందాం. అందుకే పెద్దలు కూడా ఈ రోజుల్లో ఆ పెళ్ళైన తర్వాత వేరుగా ఉంచుతారు. అనండి, అందరూ తెలుసు మనకి. ఒక తండ్రి ఏం చేస్తాడు, పిల్లలకి, పురుషులకి పెళ్ళైన తర్వాత, భార్య పిల్లలు వచ్చిన తర్వాత వేరుగా ఉండమంటారు. అప్పుంటే అప్పేస్తారు, ఆస్తి ఉంటే ఆస్తి పంచుతారు, మొత్తానికి అయితే వేరుగా ఉంచుతారు. ఉమ్మడి కుటుంబంగా ఉండడం ఈ రోజుల్లో చాలా అరుదు. ఒకవేళ ఉమ్మడి కుటుంబంగా ఉండాలంటే వాళ్ళు దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవించే వాళ్ళే తప్ప. మా ఇంట్లో మీ ఇంతవరకు అయితే వేరు వల్లేదు. మా అన్నదమ్ములం మేమంతా కూడా ఇప్పటివరకు వేరు వల్లేదు. బహుశా మేము కలిసి జీవించలేనంత ఇరుకుగా ఉంటే తప్ప వేరుపడతామేమో, కానీ వేరే ఏ కారణం చేత కూడా మేము ఎప్పుడు కూడా వేరుపడాలన్న ఆలోచనలు కూడా లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇల్లు సరిపోక బహుశా మేము వేరుగా ఉంటామేమో, కానీ వేరే కారణం చేత అయితే కాదు. సరే, ఏదైనా ముందుకెళ్దాం. తర్వాత జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబ్రహాము గారు మంచి మాట చెప్పారు. అయ్యా, మనం కలిసి ఉండి మనం గొడవ పెట్టుకోకూడదు, మనము కలిసి జీవించలేని పరిస్థితి అయితే వచ్చింది. నువ్వు ఇటువైపు వెళ్తే నేను ఇటువైపు వెళ్తాను, నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎడం వైపు వెళ్తాను అని చెప్పినప్పుడు లోతు ఏం ఆలోచన చేస్తాడంటే, ఆఫర్ బాగుంది అనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే చుట్టూ చూశాడు.
చుట్టూ చూస్తే ఏం కనబడింది? తూర్పు వైపు సస్యశ్యామలంగా కనబడింది. తెలంగాణలో ఎలా ఉంటుందండి? ఎండాకాలం వెళ్ళారనుకోండి, తెలంగాణ అంతా కూడా వెరైటీగా ఉంటుంది. అది ఎండాకాలమైనా, చలికాలమైనా, వానాకాలమైనా అంతో ఇంతో ఒకేలా ఉండేది. ఏం ప్రాంతం? మా అత్తగారు ఊరు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ నీటి శాతం ఎక్కువ కాబట్టి ఎప్పుడు కూడా గ్రీనరీగా ఉంటా ఉంటది. నెగిటివ్గా అనుకోకూడదు, ఏదో గుర్తు చేసిన అర్థం చేసుకోవడం కోసం. ఆ తర్వాత లోతు ఏం చేశాడంటే అక్కడ, ఆహా, ఈ యోర్దాను నది ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పచ్చగా ఉన్నది, నేను అటువైపు వెళ్తానని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని అబ్రహాం గారు చెప్పిన మాట చొప్పున ఆయన వెంటనే అది ఎంచుకుంటాడు. ఏమెంచుకున్నాడు? తూర్పు వైపుగా వెళ్ళడం ఎంచుకుంటాడు. తర్వాత చూడండి, లోతు ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని 11 వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రహాము కానాలో నివసించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోర్దాను నది ప్రవహిస్తున్న ప్రాంతం అంతా కూడా యెహోవా తోట వలె ఉండేనంట. అంటే ఎంత సస్యశ్యామలంగా ఉంది. ఈరోజు గోదావరి ప్రాంతము, ఈస్ట్ వెస్ట్ గోదావరి అందంగా ఉందంటే కారణం మీరు ఏమనుకుంటున్నారు? గోదావరి వాటర్ అనుకుంటున్నారు. నేనైతే అది అనుకోవట్లేదు. ఒకప్పుడు గొప్ప గొప్ప దైవ సేవకులు నడిచిన ప్రాంతాలండి ఇవన్నీ. మీకు తెలుసో తెలీదో, వాళ్ళ నడక, వాళ్ళు పాదాలు పెట్టిన భూమిని దేవుడు ఆశీర్వదించాడు. అంతేగాని నదులు అది కాదు. ఈరోజు అమెరికా గురించి గొప్పగా మాట్లాడతారు. ఈరోజు అమెరికా గొప్పగా ఉండడానికి కారణం ఈ జనరేషన్ కాదు, వీళ్ళ తాతల జనరేషన్. వాళ్ళు చేసిన సేవ వల్ల అమెరికా ఈరోజు ఆశీర్వదింపబడుతుంది. ఆశీర్వదింపబడుతుందంటే అర్థము ఇకపై మనం పాపం చేయొచ్చు అని కాదు. పెద్దలు నడిచినటువంటి ప్రాంతంలో ఉన్న మనం ఎట్లా ఉండాలి? అక్కలు మనము ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు మనల్ని బట్టి ఆ ప్రాంతాన్ని ఆశీర్వదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్స్, మీరు ఒక కంపెనీకి వెళితే, బ్రదర్ మీరు వచ్చిన తర్వాత ఈ కంపెనీ ఆశీర్వదింపబడిందని చెప్పుకోవాలి. మీరు ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారు అనుకోవాలి, ఇదిగో మీరు మా ఇంటికి పనికి వచ్చిన తర్వాత మా ఇంటి వారంతా కూడా ఆశీర్వదింపబడుతున్నారని సాక్ష్యం చెప్పాలి. మీరు రెంట్కి వెళ్ళినప్పుడు ఆ ఓనర్ వాళ్ళు అనుకోవాలి, ఏమనుకోవాలి తెలుసా? ఈ యొక్క సహోదరి, ఈ బ్రదరు ఈ ఇంటికి రెంట్కు రాకుండా ముందుకు మేము చాలా సమస్యలు ఉన్నాం, ఈరోజు వీళ్ళు మా ఇంటికి వచ్చారు, రెంట్కి వచ్చారు, కిరాయికి ఉంటున్నారు, ఈరోజు మేము చాలా ఆశీర్వదింపబడ్డామని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు మీరు ఏది ముట్టుకుంటే అది ఆశీర్వదింపబడుతుంది. మీరు ఎక్కడ అడుగు వేస్తే అక్కడ ఆశీర్వదింపబడుతుంది. మీరు ఏ ఇంట వెళ్ళి మీరు కూర్చుంటే అక్కడ విడుదల వస్తుంది, సమాధానం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. మీతో పాటు నడుస్తాడు దేవుడు, మీతో పాటు ఉండి మీ ద్వారా ఆయన అద్భుతాలు చేస్తా ఉంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చప్పట్లు కొడదాం దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసే నామానికే మహిమ కలుగునుగాక, యేసుకే మహిమ కలుగునుగాక, యేసుకు మాత్రమే మహిమ కలుగునుగాక. సరే, ముందుకెళ్దాం. తర్వాత ఏం జరిగింది? మొత్తానికైతే ఈ సహోదరుడు లోతు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు, యోర్దాను వైపు వెళ్ళిపోయాడు. అయితే ఒక్క మాట, పెదనానా మీరు పెద్దవాళ్ళు, మీరే ముందుగా ఎంచుకోండి అని ఒక్క మాట చెప్పలేదు. ఇంటరా అన్నేలు? అంటే ఆయన విడిపోవడం పాపం నేను చెప్పట్లా. ఆయన తీసుకునే నిర్ణయాలు స్వార్థపూరితంగా ఉంటే దాని తగిన ఫలితాలు ఆయన అనుభవిస్తాడు. ఈరోజు మనం కూడా అనుభవిస్తాం. అందుకు ఈ మాట చెప్తున్నా. మనం తీసుకునే నిర్ణయాలు స్వార్థపూరితంగా ఉన్నట్లయితే దాని పరిణామాలు మనం ఎదుర్కోక తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోతు ఆ యొక్క అబ్రహాం గారిని అడగలేదు, ఏమని? పెదనాన్న మీరు పెద్దవాళ్ళు, మీరే నిర్ణయించాలి, ఎటు వెళ్ళాలో మీరే చెప్పాలని చెప్పలా. ఆయన వెంటనే ఎంచుకున్నాడో, నేను యోర్దాను వైపు వెళ్ళిపోతానని చెప్పేసి ఎంచుకున్నాడు. ఏ దిక్కు ఎంచుకున్నాడండి? ఈ భూమి మీద ఎన్ని దిక్కులు ఉన్నాయి? అక్కలు 4 దిక్కులు ఉన్నాయి. ఏంటివి అవి? తూర్పు, పడమర,
నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 దిక్కులు ఉన్నాయి. ఇప్పుడు లోతు ఏ దిక్కు ఎంచుకున్నాడండి? తూర్పు. ఈస్ట్ ఎంచుకున్నాడు, తూర్పు ఎంచుకున్నాడు. ఆ తర్వాత మిగిలింది ఏంటి? అంత ఎడారి మిగిలింది. అప్పుడు చూడండి ఏం జరిగిందో అక్కడ. అబ్రహాము కానానులో నివసించెను. సొదొమ దగ్గర ఆయన గుడారం వేసుకున్నాడు. ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకు అనగా నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లా అనగా ఒకడు భూమి మీద ఉండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదను అని అబ్రహాముతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చాలా 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 విలువైన మాట ఒకటి ఉంది. 4 దిక్కులలో లోతు తూర్పు దిక్కును ఎంచుకున్నాడు. అప్పటికి అబ్రహాము ఇంకా ఏ దిక్కును ఎంచుకోలే. ఆయన ఆడుండు, ఆయనే ఉండు. నేను నమ్ముతున్నాను, నాకు ఈ 4 దిక్కులు కాదు, నాకు 5వ దిక్కు కావాలి. ఏంటి 5వ దిక్కు? ఆకాశం వైపు ఉన్న దిక్కు. ఆ దిక్కే యేసు ప్రభు. హల్లెలూయా. దేవుడే నాకు దిక్కు. నేను చూస్తున్న తూర్పు కాదు, పడమర కాదు, ఉత్తరం కాదు, దక్షిణం కాదు, ఆకాశం వైపు తేరు చూస్తున్నాను. ఈ దిక్కే నా దిక్కు, అదే నాకు దేవుడే దిక్కు అనుకున్నాడు బహుశా. అందుకే దేవుడే దిగి వచ్చాడు. మిత్రులారా గమనించండి, లోతు తూర్పుని ఎంచుకున్నంత మాత్రం దేవుడు దిగి వచ్చి లోతుకి ఏం సహాయం చేయలేదు. అబ్రహాము దేవుడి వైపు చూశాడు కాబట్టి అబ్రహామును దర్శించాడు దేవుడు. ఏమంటున్నాడు అక్కడ? నీవు చూడు, ఇప్పుడు నీవు ఈ దిక్కు ఆ దిక్కు ఎంచుకోకుండా నన్ను చూసావు కాబట్టి నువ్వు చూస్తున్న ఈ 4 దిక్కులు నీకే ఇచ్చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. నీ ఎంతవరకు చూస్తున్నావు అదంతా నాదని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఇటు చూడు, అటు చూడు, అన్ని చూడు, ఇదంతా కూడా నీదని చెప్తున్నాడు. అంత గొప్ప ఆశీర్వాదముని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. అంతేనా? అంతకు మించి ఇంకేం చేశాడంటే నీ సంతానమును లెక్కింపజాలనంత ఇస్తానని చెప్పాడు. లెక్కింపజాలనంత. ఈరోజు మనం కూడా అబ్రహాము పిల్లలమే. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వాళ్ళంతా కూడా అబ్రహాము పిల్లలే. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకి తండ్రి. జాగ్రత్తగా గమనించండి, పిల్లలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము ఈరోజు యావత్తు ప్రపంచంలో ఉన్న విశ్వాసులకి, మరణించిన వారికి, జీవిస్తున్న వాళ్ళకి, ఇక పుట్టపోయే వాళ్ళందరికీ కూడా ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఎంత ధన్యతనండి, ఎంత ఆశీర్వాదం అండి, అది ఎంత బ్లెస్సింగ్ అండి. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు ఇట్లా పొడవుగా నడువు, నువ్వు ఎంత దూరం నడిస్తే అదంతా నీదే. పొడవున నడువు, వెడల్పు నడువు, నువ్వు ఎంత నడిస్తే, నీ శక్తి పుంజుకో, నువ్వు ఎంత నడిస్తే ఆ ప్రాంతం అంతా నీకు ఇస్తానని ఎవరు సెలవిచ్చారు? దేవుడు సెలవిచ్చారు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు అంత ముందుకు చెప్పలేదు, ఈయన చేసిన త్యాగమును బట్టి దేవుడు ముగ్ధుడయ్యాడు. స్వార్థము లేని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టే దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి మనము మన అన్నదమ్ముల విషయంలో, మన కుటుంబాల విషయంలో, ఇదిగోండి వాళ్ళ బండి మన ఇంటి మీద పోతే గొడవ, వాళ్ళకి సంబంధించిన ఒక ఇటుక ఇటువైపు పడితే గొడవ. హలో హలో హలో. కానీ అబ్రహాము అలా లేడు. అబ్రహాముకి అవకాశం ఉంది, అబ్రహాముకి అధికారం ఉంది. అబ్రహాము చెప్పొచ్చు, లోతు నువ్వు చిన్నవాడివి, నన్ను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను ఈ పచ్చని ప్రాంతాన్ని ఎంచుకుంటాను, నీవు ఇటువైపు వెళ్ళని చెప్పొచ్చు. కానీ అబ్రహాము అలా చెప్పలేదండి. అబ్రహాము ఎంత త్యాగం కలిగిన వ్యక్తి ఆలోచన చేయండి. అక్కలు ఒక మంచి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం అది. మీరు స్వార్థంగా నిర్ణయాలు తీసుకుంటే దేవుడు ఆశీర్వదించడు. మీరు స్వార్థంగా ఉండి లంచాలు ఇస్తూ కూర్చుంటే దేవుడు ఆశీర్వదించడు. మీరు స్వార్థంగా దొంగ సొమ్ము తెచ్చుకుంటే దేవుడు ఆశీర్వదించడు.
ఒక ఆమె పొగాకు వ్యాపారం చేసి కానుక తెచ్చిందంట. దేవుడు తీసుకుంటాడా? తీసుకుంటాడా బ్రదర్స్? లేదో. ఒక ఆయన జోడబాయిలు అమ్మి డబ్బు తెచ్చి దేవుడికి ఇచ్చాడంట. దేవుడు తీసుకుంటాడా? తీసుకోడు. తీసుకోకపోగా ఆశీర్వాదం కూడా రాదు. ఆశీర్వాదం కూడా రాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము గారు తీసుకున్న మంచి నిర్ణయము, త్యాగపూరితమైన ఆలోచనను బట్టి దేవుడు అబ్రాహాము ఊహించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదించాడు. లోతు తన కనులను నమ్ముకున్నాడు, తన కంటిని నమ్ముకున్నాడు, తన చూసింది నమ్ముకున్నాడు. కాబట్టి లోతు గొప్పగా ఆశీర్వదింపబడలేదు. ఇక్కడ నేను లోతు పాపం చేశాడని నేను చెప్పట్లేను, కానీ తప్పటడుగైతే వేశాడు. ఆ తర్వాత ఏమైంది? సోదమ గోమరకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైంది? అదంతా ముందు ముందు ఉంటుంది, నేను త్వరగా ముగిస్తాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, సోదమ గోమర్ర ప్రజలని ఒక రాజు వచ్చి ఓడించేసి తీసుకెళ్ళిపోతారు. కొంతమంది రాజులు సమూహంగా వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోతే, అప్పుడు కూడా ఈయనే అబ్రహాం గారు 318 మందిని తీసుకొని మళ్ళీ వాళ్ళని విడిపించి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు ఎక్కడైనా చూడండి, లోతు కృతజ్ఞత కలిగి జీవించినట్టుగా బైబిల్లో ఉండదు. అంతెందుకు, సొదొమ గోమొర్రాని నాశనం చేయాలనుకున్న ముందు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క దేశం గురించి ప్రాధేయపడతాడు. అయ్యా, నేను మాట్లాడడానికి కూడా అర్హుని కాదు, కానీ ఒక్క మాట ఏంటది? అక్కడ 50 మంది నీతిమంతులుంటే, సరే 50 మంది నీతిమంతులుంటే నేను ఆ సొదొమ గోమొర్రాని వదిలేస్తా. సొదొమ గోమొర్రా అంటే ఏంటి? ట్విన్ సిటీ అంటే ఏంటి? జంట నగరాలు. ఇప్పుడు హైదరాబాద్ అనగానే ఒకటి సిటీ కాదండి. హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపితేనే హైదరాబాద్. అంటే ట్విన్ సిటీస్, అంటే జంట నగరాలు. అలాగే సొదొమ గోమొర్రా కూడా ఆ రోజుల్లో జంట నగరాలుగా ఉండేటివి. అప్పుడు దేవుడి దగ్గర అబ్రహాం మాట్లాడుతున్నాడు, అయ్యా అక్కడ 50 మంది ఒకవేళ నీతిమంతులుంటే, సరే 50 మంది ఉంటే నేను వదిలేస్తా. సరే, నేను ఇంకో మాట అడుగుతున్నాను, మీరు కోపం చేయదు. చెప్పు ఏంటి? ఒకవేళ 45 మంది ఉంటే, 45 తగ్గితే, సరే 45 మంది ఉంటే వదిలేస్తా. అయ్యా ఏమనుకోవద్దు, 40 మంది ఉంటే, సరే 40 మంది నీతి మంతులు ఉంటే వదిలేస్తా. మీరు బాధపడద్దు ప్రభు, కోపం చేయొద్దు. ఒకవేళ 30 మంది ఉంటే, సరే 30 మంది ఉన్నా నేను ఆ దేశాలను వదిలేస్తా, ఏమి నాశనం చేయను, ఆ పట్టణాలను వదిలేస్తా. అయ్యా ఇంకో మాట, చెప్పు. 20 మంది ఉంటే, సరే 20 మంది ఉన్నా వదిలేస్తా. అయ్యా చివరికి ఒక్కటి అడుగుతా, అడుగు. 10 మంది ఉంటే, 10 మంది ఉంటే, సరే 10 మంది ఉన్నారు అనుకో, వదిలేస్తా. సరే, అబ్రహాము ఆలోచన చూడండి, మీరు చూడాల్సింది అది. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడంటే ఆయన ఆలోచన గొప్పది. అబ్రహాము దీవించబడ్డాడంటే ఆయన చేసే త్యాగం గొప్పది. అబ్రహాము ఒక స్థాయికి, ఉన్నత స్థాయికి వచ్చాడంటే ఆయన నడిచిన నడక అంత గొప్పది. ఈరోజు ఆయనలాగా ఆశీర్వదింపబడాలన్నా, ఆయనలాగా ఉన్నత స్థాయికి రావాలన్నా ఆయన ఆలోచన ధోరణి ఆలోచించాలి. మనం కూడా ఆయన చేసిన త్యాగాలు మనం చెయ్యాలి, ఆయన నడిచిన నడక మనం నడవాలి, ఆయన తీసుకున్న నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఎక్కడో ఉన్న పట్టణం కోసమో, ఆయనకు సంబంధం లేని పట్టణం కోసం ఆయన ప్రార్థన చేస్తుండే, లేదా వేడుకుంటుండు ప్రభుని. అక్కడ 10 మంది అయినా నీతిమంతులు ఉంటే ఎట్లా ప్రభువా? సరే 10 మందినే ఉంటే వదిలేస్తా. ఆడ పోయినాక లెక్క కడితే ఎంతమంది ఉన్నారండి? 10 మంది ఉన్నారా? లేరు. దేవదూతలపై లోతుతో మాట్లాడుతున్నప్పుడు లోతు అంటుండా, అయ్యా మరి అబ్రహాం గారు ఉంటారు, మా పెదనాన్న గారు, వాళ్ళని కూడా కాపాడుతారని అడిగాడా? అడిగినట్టు దావకాలు దీంట్లో లేనేలేవు, దాఖలు లేనేలేవు బైబిల్లో. అంతెందుకు, ఇందాక శత్రువు నుంచి విడిపించినప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు. ఎవరు? లోతన్య. మళ్ళీ దేవదూతలు వచ్చి మరి అనౌన్స్మెంట్ చేశారు, మీరు బయటికి వెళ్ళాలి, త్వరగా బయటికి రండి అంటే, మరి మా అబ్రహాం గారు ఎట్లా ఉన్నారు, వాళ్ళ సంతానం ఎట్లుంది జర చెప్పండి అని అన్నాడా అంటే లేదు. తేడా అర్థమవుతుందా బ్రదర్స్? ఎంత గొప్ప తేడా కనబడుతుందండి లోతు. అందుకే అట్లున్నాడు, అబ్రహాము ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఈరోజు మనం కూడా స్వార్థంగా ఉన్నట్లయితే మనం ఆశీర్వదింపబడవండి. అబ్రహాం లాగా ఇతరుల మేలు కోరేవాడివైతే, సాక్షాత్తు దేవుణ్ణి అడుగుతున్నాడు, 50 మంది ఉంటే వదిలేస్తావా అంటే, చూడు అక్కడ కొన్ని లక్షల మంది ఉంటే 50 మందిని బట్టి వదిలేయాలనా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత తపన ఉండాలండి. నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను, ఇంత పాపం పెరుగుతున్నా ఇంకా మనం క్షేమంగా ఉన్నామంటే నీతిమంతుల ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో బాగా నాశనం అయిపోయాయి, అయినా ఇప్పటికి దేవుడు భరిస్తున్నాడంటే ఎక్కడో వచ్చాట మీలాంటి నీతిమంతుల ప్రార్థనే. ఆ నీతిమంతుల లిస్టులో మీరున్నారా?
ఉన్నారని నేను అనుకుంటున్నా, ఉండకపోతే ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును బట్టి 2 దేశాలని ఆయన నాశనం చేయకుండా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మీరు చేసే ప్రార్థన వలన మీ గ్రామం చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, మీ గ్రామంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇరుగువారు పొరుగు వాళ్ళు క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా మీలాంటి నీతిమంతుల ప్రార్థన ఖచ్చితంగా అవసరం. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగిందంటే మొత్తానికి భార్యని 2 కూతురు తీసుకుని బయలుదేరిన తర్వాత ఏం చెప్పారు దేవదూతలు? ఇదిగో మీరు వెనక్కి చూడొద్దు అని చెప్పారు. ఆమె ఏం చేసింది? ఆ పెద్దమ్మ ఏం చేసింది? అయ్య బాబోయ్ అని తిరిగి చూసింది. బహుశా గొర్రెలు గుర్తొచ్చినాయో, మేకలు గుర్తొచ్చినాయో, ఇల్లు గుర్తొచ్చిందో, మరి ఇంట్లో పెట్టిన బంగారం గుర్తొచ్చిందో, ఏం గుర్తొచ్చిందో కానీ మొత్తానికి ఆ సహోదరి తిరిగి చూసింది. తర్వాత ఏమైంది? ఉప్పు స్తంభం అయింది. ఇంకా మిగిలింది ఎంతమంది? 3. ఆ 3 తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ కొండానికి వెళ్ళిపోతారు, గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రితో పాపం చేశారు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన ఒకే ఒక పాఠం ఉంది. అబ్రహాముతో లోతున్నప్పుడు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాడండి. చివరికి ఏం మిగిలింది? ఆస్తి మిగిలిందా? ఐశ్వర్యం మిగిలిందా? కట్టుకున్న భార్య మిగిలిందా? ఏం మిగిలింది? ఏమీ మిగలలేదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పాఠం ఏంటంటే దేవుని విడిచి మీరు బతకూడదు. మా అత్తగారి ఇల్లు తెలుసు కదా మీకు, చూసిరో లేదో, చూస్తే చూడ్రి. పెంకుటిల్లు ఉండే. మా పాప పుట్టిన తర్వాత అది ఇట్లా గోడ కూలి మంచం మీద పడింది. నాకు ఫోన్ చేశారు. సరే ఇప్పుడు అర్జెంటుగా దీన్ని తీసేసి వేరే దగ్గర కట్టాలి అని ఆలోచన ఉండే నాకు. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, మీరు చూస్తే అది ఇరుకులో ఉంటుంది. మామూలుగా నేనేమనుకుంటానంటే ఎప్పుడు కూడా రోడ్డు పక్కనే ఉండాలి. రోడ్ అంటే హైవే రోడ్ కాదు, ఇది రోడ్ అయితే పక్కన ఉండాలి. అది ఇరుకులో ఉంటుంది. సో నేనేమనుకున్నా అంటే దాన్ని అమ్మేసి వేరే ప్లేస్లో స్థలం తీసుకొని అక్కడ కట్టుకుంటే బాగుంటుందని ఆలోచన చెప్తే ఈ అక్కజల్లు ఏం ఆడుకురో ఆడుకొని నాకు మళ్ళీ ఏం రిప్లై ఇచ్చారు తెలుసా? ఆ సంఘాన్ని విడిచి మేము దూరంగా పోమన్నారు. ఏ సంఘం? ఈ సంఘాన్ని విడిచి వాళ్ళు దూరంగా పోరంట. నేను అల్లుడి మాటకి ఎదురు చెప్తారా? ఆ మాటకి నేను చాలా సంతోషించాను. అల్లుడైతేంది ఎవరైతేందా, దేవుడి సన్నిధికి దూరం పోవడం మాకు ఇష్టం లేదు. ఎంత అద్భుతమైన ఆలోచన, ఎంత అద్భుతమైన నిర్ణయం. అంత గొప్ప నిర్ణయం వెనకాలే ఆశీర్వాదం దాగుంటది. హల్లెలూయా, హల్లెలూయా. లోతు ఆలోచించలేదు, అబ్రహామును బట్టే కదా నేను ఆశీర్వాదం పొందుకున్నా, అలాంటిది నేను అబ్రహాముని ఎలా వదులుకుంటా అనుకోలేదు. ఆహా నాకు ఉన్నదిగా నేను ఎట్లాగైనా బతికేస్తాను అనుకున్నాడు, నాకు రెక్కలు వచ్చేసినా నేను ఎగరగలుగుతాను అనుకున్నాడు. కానీ శత్రువు నోటికి చిక్కాడు. చివరికి ఏమైందంటే ఏమీ లేదండి, అన్ని కోల్పోయాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు మొదట్లో ఆశీర్వాదాలు బాగా పొందుకుంటారో, ముగింపు చూస్తే చాలా దారుణంగా ఉంటారు. కారణం ఏమిటంటే లోతులాగా తప్పటడుగులు వేయడం వలనే. కూతుళ్ళు ఎవరిని కన్నారండి? మోయాబులు కన్నారు, అమ్ముల్ని కన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుడి శత్రులై కూర్చున్నారు. ఏం ప్రయోజనం? కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. అబ్రహాం లాగా త్యాగ మనసు, ప్రేమ, కరుణ, దయ, దేవుడి మాటకి జబదాటకుండా ఎదురు మాట్లాడకుండా జీవించే మారిగా ఉన్నట్లయితే అబ్రహాము లాగా ఆశీర్వదింపబడతాం. లేదో మాకు అన్ని బాగున్నాయి అనుకుని లోతులాగా గర్వంతో లేదా లోతులాగా తప్పటడుగులు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లయితే లోతు చివరికి అన్ని కోల్పోయి ఏ స్థితిలో ఉన్నాడో అలాగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. దయచేసి ఈ మాటలు మీరు అర్థం చేసుకున్నారని మనం అందరం కూడా అబ్రహాం లాగా ఉందాం, అబ్రహాం లాగా ఆశీర్వదింపబడదాం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాం కుటుంబాన్ని ఎత్తిపట్టిన దేవుడు మన కుటుంబాన్ని ఎత్తబడతాడు. అబ్రహాము కుటుంబాన్ని ఎంతగైతే ఆదర్శంగా నిలబెట్టాడో ఆ ఊరిలో, ఆ గ్రామంలో, అంతెందుకు ఈ ప్రపంచం అంతా అబ్రహాం గురించి మాట్లాడుకుంటుంది. మనం కూడా అంత నమ్మకంగా ఉన్నట్లయితే మన గురించి, మన తరం గురించి ఈ ప్రపంచం ఖచ్చితంగా మాట్లాడుకుంటుంది. పరలోక రాజ్యంలో కూడా మన గురించి మాట్లాడుకుంటారు. అంత ధన్యకరంగా మనం జీవించాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక అవకాశం ఇచ్చిన అనేక వందనాలు చెబుతూ ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు.